భక్తుల కోరికలను వెంటనే ఆలకించే దైవంగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఓ విశేషం గురించి చాలా మందికి తెలియదు. ఇక్కడ స్వామివారి నిజరూప దర్శనంలో ఛాతి భాగంలో కనిపించే చిన్న గాయం ఒక మహిమకు గుర్తుగా భావిస్తారు. పురాణ కథనం ప్రకారం తిరుమలకు ప్రతి సంవత్సరం వెళ్లే గున్నాల మాధవరెడ్డికి వృద్ధాప్యంలో స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి నేను చిలుకూరులోనే ఉన్నాను అని స్వామి వెలిసిన ప్రదేశాన్ని సూచించారట. గ్రామస్తులతో కలిసి పుట్టను తవ్వగా విగ్రహానికి గాయం కావడంతో పాలాభిషేకం చేసి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఆ గుర్తు దైవ సాక్ష్యంగా నిలిచింది. ఇక్కడ హుండీ లేదు, ప్రత్యేక టికెట్లు లేవు. ధనిక పేద తేడా లేకుండా అందరూ ఒకే క్యూలో దర్శనం చేసుకోవడం ఈ ఆలయ ప్రత్యేకత. భక్తులు ముందుగా 11 ప్రదక్షిణలు చేసి కోరిక కోరుతారు. నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి కృతజ్ఞతలు తెలుపుతారు. మరో ఆధ్యాత్మిక నియమం ఏమిటంటే మనం ఏం కోరుకున్నామో ఆ భగవంతునికి మాత్రమే తెలిపాలి, ఇతరులతో కాదు. విశ్వాసం, వినయం, సమానత్వం కలిసిన భక్తి మార్గం ఎలా ఉండాలో చిలుకూరు బాలాజీ సంప్రదాయం మనకు తెలియజేస్తుంది.